యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు ఎపిసోడ్ సహకారి లేరు. ప్రభువు ఈ మాసాంతం వరకు విరివిగా ఎపిసోడ్ సహకారులను పంపునట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు. నేటి దినము మీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి. వాక్యము ఎరుగని ప్రజల వాక్యాన్ని తెలుసుకోవాలి. లోతైనటువంటి విషయాలు మాతో మాట్లాడండి. హృదయము దిద్దుబాటు అవసరమై ఉన్నది. మీ కృప కొరకు అర్థిస్తున్నాము. దిద్దుబాటు దయచేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మీ నామమునకు ఘనత తెచ్చుకొనండి ప్రభు. మాకున్న ప్రతి అవసరం తీర్చండి. మా హృదయాల్లో మీ సమాధానం వేలనివ్వండి. మా రక్షకుడిని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 25వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 25వ వచనం నుండి 32వ వచనం వరకు దాలెత్ అను హీబ్రూ 4వ అక్షరం, ఆ అక్షరముతో కూడిన పదముల చేత నిర్మించబడిన వాక్య ఘనత చాటు, ప్రాముఖ్యత చాటు కీర్తన. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. My soul clings to the dust. Give me life according to your word. ఈ వచనము రెండు పదాలను జ్ఞాపకం చేస్తోంది: మరణము, జీవము. మరణము, జీవము. మనము మరణిస్తే శారీరకంగా మన శరీరము మట్టిలోనికి వెళుతుంది. ఆధ్యాత్మిక మరణము వలన ప్రాణము పాతాళానికి వెళుతుంది. వింటున్నారా? శారీరక మరణము వలన శరీరము మంటిలోనికి వెళుతుంది. ఆధ్యాత్మిక మరణము వలన ప్రాణము పాతాళానికి వెళుతుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు తెలియజేస్తోంది ఏమిటి? ప్రాణము మంటిని హత్తుకోవటం ఏమిటి? ఇక్కడ నూతనంగా రాస్తున్నాడు. మన్ను అనే పదం మరణాన్ని సూచిస్తుంది. నా జీవితము ఆధ్యాత్మిక మరణానికి గురై నా ప్రాణము పాతాళ వశాన ఉండిపోతోంది. ప్రభు, నీ వాక్యముతో నన్ను బ్రతికించు అని అడుగుతున్నాడు. వాక్యముతో ఎందుకు బ్రతికించమంటున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ దొరుకును. రక్షణ కృపచేత కలిగింది, విశ్వాసము ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ విశ్వాసము
వాక్యము వినుట ద్వారా అనుగ్రహించబడుతుంది. కనుక రక్షణార్థమైన విశ్వాసం ఆధ్యాత్మిక మరణం పాలైన ఒక వ్యక్తి పొందాలి అని అనగా దేవుని యొక్క వాక్యాన్ని అతడు గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ఏ మానవుడైనా మరణము నుండి తిరిగి లేపబడతాడు. ఇది వాక్యం చెబుతున్నటువంటిది. మరణము తప్పించుట దేవుడైన యెహోవాకు మాత్రమే సాధ్యమైంది. ఆదాము నుండి పుట్టిన ప్రతి మానవుడు ఆదాము యొక్క పాపమును బట్టి ఆధ్యాత్మిక మరణాన్ని వహించుకొని పుడుతున్నాడు. కనుక ఈ యొక్క ప్రాణము ఆత్మలు ఏకమై ఆత్మ మరణ స్థితిలో ఉండిపోతుంది. ఈ ఆత్మ రక్షణ గొప్ప అంగలార్పుగా కనిపిస్తుంది. భక్తుడు వాక్యం ఎరిగి ప్రార్థిస్తున్నాడు, దేవా నా ప్రాణం మంటిని అంటుకుందయ్యా, హత్తుకుంది, పట్టుకుంది. క్లింగ్ అనేటువంటి పదం వాడాడు. హత్తుకొని అనే పదం ఇన్సెపరబుల్. 2 తెల్ల కాగితాలు గమ్ పెట్టి అతికించిన తర్వాత విడదీయటం చేత కాదు. మన ప్రాణాలు, మన ఆత్మలు, మన ప్రాణాలు మరణంతో అట్లా హత్తుకున్నాయి. దాన్ని విడదీసేటువంటి శక్తి ఒక్క దేవునికే ఉంది, దేవుని వాక్యానికే ఉంది. కనుక లైఫ్ కమ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత జీవం వస్తుంది. ఆ జీవము చేతనే మన ప్రాణము మంటి నుండి విడిపడుతుంది. చచ్చిన దేహం మట్టిలో కలిసిపోతుంది, కానీ పునరుద్ధాన జీవము మట్టి నుండి అదే శరీరాన్ని లేవనెత్తుతుంది. కనుక పునరుద్ధాన అనుభవములోనికి నన్ను నడిపించు అని అడుగుతున్నాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనగా, బ్రతికింపుము అనే పదం రిజరక్షన్. మంటిని హత్తుకొని ఉన్నది డెత్, బ్రతికింపుము రిజరక్షన్. ఐ నీడ్ స్పిరిచువల్ రిజరక్షన్ ఫ్రమ్ మై స్పిరిచువల్ డెత్. నాకు ఆధ్యాత్మిక పునరుద్ధానం కావాలి, నేను ఆధ్యాత్మిక మరణాన్ని పొందాను అని ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి తప్పక ఈ సత్యాన్ని తెలుసుకునే ఉండాలి. రక్షించబడిన మనము మరణము నుండి విమోచించబడ్డాం, విడిపించబడ్డాం, తప్పించబడ్డాం, వేరు చేయబడ్డాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ డెత్. నేను మరణమునకు పాత్రుడను అనే మాట ఇందులో అర్థం అవుతుంది. దేనిని బట్టి? ప్రాచీన పాపపు స్వభావాన్ని బట్టి. బైబిల్ గ్రంథంలో సిన్ అనేటువంటి పదం పాపము అని కనిపించిన ప్రతి చోట OSN, ఓల్డ్ సిన్ఫుల్ నేచర్, ప్రాచీన పాప స్వభావం అనేది తర్జుమా చేసుకోండి మీరు. ప్రాచీన పాప స్వభావము మనలను పాపమునకు పురికొల్పుతోంది, పాపమునకు పురికొల్పుతోంది. మానవుడు పాపమే చేస్తున్నాడు. ఎందుకనగా పాపపు స్వభావం కలిగిన వాడుగా ఆదాము నుండి ఆ స్వభావం సంక్రమించి జన్మిస్తున్నాడు. సోదరుడా, సోదరి, జీవాన్ని కోరుకుంటున్నావా? బ్రతకాలను కోరుకుంటున్నావా? బ్రతుకుట అనే పదం భౌతిక అంశం కాదు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నప్పుడు అది ఆధ్యాత్మిక అంశం. ఆధ్యాత్మిక అంశం ఇది. ఆహారము చేత బతికించమనలా,
వాక్యమును జీవాహారము చేత బ్రతికించమన్నాడు. దేనిని? తన ప్రాణాత్మలను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు గారు వాక్యము యొక్క శక్తిని గురించి వ్రాసినటువంటి మాట నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుగా దూరుచు. ప్రాణము ఆత్మలను విభజించునంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను పరిశోధిస్తూ ఉన్నది అన్నాడు. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్, షార్పర్ దాన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ sword, piercing to the division of soul and of spirit, of joints of the marrow, and discerning the thoughts of intentions of the heart. హృదయము యొక్క లోపలకు వెళ్ళగలిగినది దేవుని వాక్యం. మరణమేలుతున్నది. హృదయము చచ్చిన స్థితిలో ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు దేవుని వాక్యము లోనికి వెళుతుంది, చొచ్చుకొని పోతుంది, బ్రతికిస్తుంది, చలనం కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మృతులు దేవుని కుమారుని స్వరము వినుగడియ వచ్చుచున్నది అన్నాడు. దేవుని యొక్క వాక్యము చేతనే భౌతిక పునరుత్థానం కూడాను, దేవుని యొక్క వాక్యము చేతనే ఆధ్యాత్మిక పునరుత్థానం కూడాను. కనుక మానవుడు మరణించి నశించిపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము అయి ఉన్నాము అన్నాడు. ఎక్కడ చనిపోయాం? ఆదామునందు మరణం అందరినీ ఏలెను. ఆధ్యాత్మిక మరణము ఆదామునందు మనందరికీ సంక్రమించింది. అందుచేత కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా ప్రాణం మంటిని అత్తుకుంటోంది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. 26వ వచనం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరము ఇచ్చితివి. నా చర్య అంతయు నేను చెప్పుకొన్నాను. When I told of my ways, you answered me. Teach me your statutes. His ways, అతని మార్గాలు, అతని పనులు దేవుని ఎదురు చెప్పుకున్నాడట. అంటే తాను ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాడు, తన మార్గాలు ఎట్లున్నాయి, తను ఎక్కడ పడిపోయినాడు, ఎక్కడ సక్సెస్ అయ్యాడు, ఇవన్నీ కూడా ప్రభువుకు చెప్పుకున్నాడట. కన్ఫెషన్ బిఫోర్ గాడ్ అబౌట్ ద వేస్ ఆఫ్ ద లైఫ్. జీవిత మార్గములన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటున్నామా? ఉదయాన్న లేచింది మొదలు, దేవా నేనేం చేశాను ఈ దినం, ఇదిగో నా చర్యలు ఇలా ఉన్నాయి, నేను దీని కొరకు ఈ దినం ప్రయాసపడ్డాను, ఎక్కడైనా కనిపిస్తుందా? దేవుడు మాట్లాడుతాడు. నాకు ఉత్తరమిచ్చితివి అన్నాడు. యు ఆన్సర్డ్ మీ. నాకు జవాబిచ్చావు నువ్వు. నేను నీతో మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడావు అన్నాడు ఈ వచనంలో. దేవుడితో మానవుడు మాట్లాడటం ఏమిటి? మానవునితో దేవుడు మాట్లాడడం ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవునితో తన మార్గములను, తన హృదయమును చెప్పుకున్నాడు అనగా ప్రార్థన. దేవుడు మాట్లాడాడు అనగా వాక్యము. మనం ప్రార్థించాలి. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థించినప్పుడు we can hear the voice of God in Bible and scriptures.
ఆత్మకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడుతున్నాడనే. నీ హృదయమున తెలుస్తుంది ప్రభువు నీతో మాట్లాడుతున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారు, నీ కట్టడలు నాకు బోధించు అని అడుగుతున్నాడు. దేవుని కట్టడలు మనకు కొన్ని సందర్భాలు అర్థం కావు. దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు మనకు అర్థం కాదు. చూడండి, అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకుకు బలిమ్మని, దహన బలిమ్మని చెప్పాడు దేవుడు. ఎందుకు ఇలా చెప్పాడు అనేది అర్థం కాదు. ఎందుకు ఇలా చెప్పాడు అర్థం కాదు. రీజన్ ఉండదు. ఏలియాతో విధవరాలి ఇంటికి బొమ్మన్నాడు. కరువు సమయంలో విధవరాలి ఇంటికి ఏంటండి, కామన్ సెన్స్ లేదా అని అడుగుతారు ఎవరైనా కూడా అంతే. కానీ విధవరాలి ఇంటికి వెళ్ళమన్నాడు. అది ఆయన విధించిన కట్టడ. కనుక దేవుడు యొక్క కట్టడలు మనకు విచిత్రంగా అనిపిస్తాయి. ఆయన వాక్యపు నడిపింపు విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరమైనప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమిటి బ్రతికి అనిపిస్తుంది. కానీ 10,000 మందితో సమానం చేస్తాడని తెలిసినప్పుడు, అనుభవించినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన కట్టడలు ఆయన బోధించాలి. ఆయన కట్టడలు, ఆయన వాక్యము ఆయన బోధించాలి. నూతనంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, గ్రహింపు అవుతుంది. అనుభవించడం ఎట్లా నేర్చుకోగలుగుతాం. దేవుని కట్టడలు దేవుని చేత బోధించబడటం మనం నేర్చుకుందాం. ఆయన కట్టడలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాటి యొక్క నిజార్థాలను మన అనుభవానికి నేర్పిస్తూ ఉంటాడు. అది ఆయన బోధ. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరుచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను. మేక్ మీ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ యువర్ ప్రిసెప్ట్స్ అండ్ ఐ విల్ మెడిటేట్ ఆన్ యువర్ వండరస్ వర్క్స్. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి. అతడు ధ్యానిస్తా అన్నాడు. ఏ విధంగా? ఉపదేశ మార్గం నాకు బోధపరచు. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క విధానము, బోధ యొక్క అర్థము నాకు తెలిస్తే నేను దేవుని ఆశ్చర్య కార్యాలు నేను ధ్యానిస్తాను. మరియా యోసేపులు యేసు జనన సందర్భంగా బెత్లెహేముకు వెళ్ళారు. యోసేపు యొక్క స్వస్థలం కాబట్టి జనసంఖ్య వ్రాయబడటానికి వెళ్ళారు. అక్కడ ఆమె ప్రసవం అయింది. హేరోదు ఆ బిడ్డను చంపజూశాడు. యోసేపుతో దేవుడు ఉపదేశం ఇచ్చాడు. ఐగుప్తుకు పారిపోమని ఉపదేశం చేశాడు. ఐగుప్తుకు వెళ్ళమని చెప్పుట వలన అతని వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ప్రభువు ఏ విధంగా సంరక్షించబడవలెను అనేది దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని ఉపదేశము వారికి బ్రతుకునిచ్చింది. వాటి యొక్క ఆశ్చర్య కార్యాలు ధ్యానిస్తే దీవెన అర్థం అవుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని చేత ఉపదేశించబడిన వారై వేరే మార్గాన్ని వెళ్ళారు. వారి ప్రాణాలు దక్కించుకున్నారు. యోసేపు మరియల ప్రాణాలు కాపాడారు. కనుక ఉపదేశం ఎప్పుడూ కూడా దేవునిది జీవాన్ని ఇస్తుంది. ఉపదేశం ఎప్పుడూ కూడాను నీతిని, అభివృద్ధినే ఇస్తుంది. అక్రమం ఎక్కడ కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, దైవ ఉపదేశం, దేవుని వాక్యోపదేశం మనం నేర్చుకోవాలి. బోధించు నాయన నాకు. టీచ్ యువర్ వేస్ టు మీ లార్డ్. మేక్ మీ అండర్స్టాండ్ దై వేస్. నీ మార్గాలు నేను తెలుసుకునేటట్లుగా చెయ్యయ్యా. నాకు అర్థం కావాలంటే నువ్వు బోధించకపోతే నాకు అర్థం కాదు. దేవుడు మనకు బోధ చేయకపోతే
మనకు దేవుని వాక్యం అర్థం కాదు. దేవుని ఆశ్చర్య కార్యాలను మనం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మనకేమర్థం అవుతుందో తెలుసా? ఆయన సర్వశక్తి, ఆయన సర్వజ్ఞానం. వాటిని ధ్యానిస్తున్నప్పుడు కలిగే లాభం, ఆయన మీద విశ్వాసం ఉంచడం నేర్చుకుంటాము, ఆయనపై ఆధారపడటం నేర్చుకుంటాం, ఆయన యొక్క వాగ్దానాల మీద నమ్మకం ఉంచడం నేర్చుకుంటాము. దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు ఒక్కొక్కటి మీరు ధ్యానించినప్పుడు, ఆయన చేసిన క్రియలను, ఆయన శక్తిని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు, మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఆయనకు అల్పమైనవని మీరు గుర్తెరగగలుగుతారు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. మై సోల్ మెల్ట్స్ అవే ఫర్ సారో, స్ట్రెంగ్థెన్ మీ అకార్డింగ్ టు ద వర్డ్. మెల్ట్ అంటే ఏమిటి? నీరైపోయాను అంటున్నాడు. అంటే మెల్ట్ అయిపోయింది అనే పదం ఎప్పుడు వాడతామంటే, ఒక ఇనుప లోహం కానీ ఏదైనా కానీ మరలా బాగు చేయలేనంతగా పాడైపోయి లిక్విడ్ ఫామ్లో మారిపోయి ముద్దగా అయిపోతే మెల్ట్ అయిపోయిందంట. మెల్ట్ అయిపోయిందంటే నీరైపోయింది అని. అంటే స్థిరంగా గట్టిగా ఉండే లోహ పదార్థం ఒక ముద్దగా మారినప్పుడు మెల్ట్ అయింది అని అంటారు. హృదయాన్ని అలా మాట్లాడుతున్నాడు. మై సోల్ మెల్ట్స్ అవే ఫర్ సారో, నా యొక్క ప్రాణము వ్యసనం వల్ల నీరైపోయింది. వ్యసనం అన్నాడు ఇక్కడ, సారో వ్యసనం అన్నాడు. సారో వ్యసనం అంటే అలవాట్లు కాదు, ఇక్కడ విచారం. విచారము వలన నా ప్రాణము నలిగిపోయింది, నీరైపోయింది, ముద్దయిపోయింది. ఇట్ లాస్ట్ ఇట్స్ షేప్ అని అర్థం. ఇది నా ప్రాణం ఎట్లుండాల్సింది, ఎట్లా ఉండింది, ఇప్పుడు అది అట్లా లేదయ్యా. ఇదివరకటి నా ఆధ్యాత్మిక స్థితిలో నాకున్న ధైర్యము లేదు, నాకున్నటువంటి విశ్వాసము అడుగంటింది, నా యొక్క స్థితి పతనమైంది. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. విచారముల వలన నా అంతరంగములో నా ప్రాణము పాడైపోయింది, గత స్థితి కోల్పోయింది. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాట, విచారించొద్దన్నాడు, చింతపడొద్దన్నాడు. విచారించి నీ యొక్క ఎత్తు మూరడు నువ్వు పెంచుకోలేవని చెప్పాడు. ఎందుకు విచారం? మనం బిడ్డలు చదవకపోతే విచారం, భర్త సరిగా లేకపోతే విచారం, ఆర్థిక ఇబ్బందులు వస్తే విచారం, సమాజంలో గుర్తింపు విషయంలో విచారం, ఏమి తింటాం ఏమి తాగుతాం అని విచారం, ఇంటి విషయంలో విచారం, ఉద్యోగ ధర్మంలో విచారం. ఇలాంటి విచారాలు, ఐహిక విచారాలు నీ ఆత్మను కమ్ముకుంటే నీ ఆత్మ బలహీనపడిపోతుంది. ఇది నువ్వు గుర్తెరగాలి. మన అంతరంగం ఎప్పుడూ కూడాను అటాక్ చేయబడుతూ ఉంటుంది. అపవాది చేత గురి చూడబడి ఆయుధాలు ప్రయోగించబడుతూ ఉంటుంది, దాడి చేయబడుతుంటుంది. ఆ సందర్భంలో మనం తెలుసుకోవాలి, దేవుడు తన అద్భుతమైనటువంటి వాక్యం చేత మనల్ని బాగు చేస్తాడని. వ్యసనం చేత ప్రాణం నీరైపోతే, మెల్ట్ అయిపోతే, వాక్యం చేత పునర్నిర్మాణం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ మీద నీ విచారాలు దాడి చేస్తే, నీ అంతరంగములో వాక్యమును ధ్యానించటం వలన నీ హృదయం మరలా తిరిగి స్థిరపడుతుంది. నీ హృదయం మరల తిరిగి నిర్మాణం చేయబడుతుంది. ఆవిరైపోతున్న స్థితిలోకి వచ్చిన, నీరైపోయిన స్థితిలోకి వచ్చినది తిరిగి నిర్మించబడుతుంది. ఇది ఒక్క వాక్యానికే సాధ్యమైంది, ఇక దేనికి కాదు. ఒక కుటుంబ జీవితం, ఒక భార్యాభర్త గొడవలు పడ్డారనుకోండి, వారి మధ్య అపవాది జోక్యం చేసుకుంటాడు. ఇక వారు తిరిగి మరలా యథాస్థితిలో
స్థిరపడాలంటే దే మస్ట్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము యొక్క ప్రమాణం దగ్గరికి రావాలి. వాక్యము చేత దిద్దుకుంటేనే తప్ప భార్యాభర్తల బ్రతుకులు బాగుపడవు. తగాదా పడిన భార్యాభర్తల బ్రతుకులు బాగుపడవు. పోట్లాడుకున్న అన్నదమ్ముల మధ్య బ్రతుకులు బాగుపడవు. సంఘం మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు వాక్యం ఎదుకు వస్తే తప్ప సమస్య పోవు. సోదరుడా, సోదరి, వాక్యం ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. వాక్యము స్థిరపరుస్తుంది, విచారం స్థిరత కోల్పోయేట్టుగా చేస్తుంది. ఈనాడు నువ్వు విచారపడుతున్నావా? నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు ఎప్పుడు విచారపడుతూనే ఉన్నాడు తప్ప నిరీక్షణ వైపు రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాక్యం అతనిలో పనిచేయలేదు. వాక్యము నీ హృదయంలో నీకు తీసుకోకపోతే నీ జీవితంలో నిర్మాణం లేదు. నూతన సృష్టి అనుభవం నీలోనికి రాదు. విశ్వాసము చేత నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. కనుక దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. ఐ విల్ మెడిటేట్ ఆన్ యువర్ వండరస్ వర్క్స్, స్ట్రెంగ్థెన్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. దేవుని వాక్యం బలపరుస్తుంది, స్ట్రెంగ్థెన్ చేస్తుంది. మన జీవితాల్లో స్థిరత్వము రావాలంటే బలోపేతం కావాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తే బాగుండేది. మోర్ దాన్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ యు నీడ్ ద స్పిరిచువల్ బ్రేక్ త్రూ. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రభావంతో కూడిన మార్పు నీ హృదయంలో వచ్చినప్పుడు నువ్వు స్థిరపడతావు. అదే అపోస్తులకు వచ్చింది. అందుకే వారు డబ్బును తృణప్రాయంగా ఎంచి పారేశారు, విడిచిపెట్టారు, విసర్జించారు. పేదరికాన్ని హృదయపూర్వకంగా హత్తుకున్నారు. శ్రమలను హత్తుకున్నారు. కారణం ఏంటంటే వాక్యము వారిలో స్థిరపడింది. వాక్యము స్థిరపడింది, స్థిరత కలుగు చేసింది. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు లేరు. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్స్ ఉండాలి. ఉన్నప్పుడే ఆర్థికపరమైనటువంటి పేమెంట్స్ సులువు అవుతుంది. ప్రార్థించమని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. నన్ను వాక్యము చేత స్థిరపరచు నాయన. నన్ను వాక్యము చేత దృఢపరచు. నాకు నీ బోధ దయచేయము. నీ వాక్యము నీవు బోధించగా, నీ న్యాయ విధులు బోధించగా, నీ ఉపదేశములు బోధించగా నాకు నేర్చుకున్నట్టుకు నేర్పండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక.